అన్ని అమరిన అమరావతిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు? ఒకప్పుడు ఇక్కడ శరవేగంగా రెయింబవళ్లు ఒక మహా నిర్మాణ యజ్ఞం జరిగింది. ఒక విశ్వనగరం రూపుదిద్దుకుంటోందని అందరూ ఆశపడ్డారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాలతో పోటీ పడేలా ఆర్థిక కార్యకలాపాలకు వేదికగా, పర్యాటక ప్రదేశంగా, లక్షల మందికి ఉపాధి కేంద్రంగా అమరావతి నిర్మాణం సాగింది. ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా, ఎంతమంది అడ్డుపడినా అకుంఠిత దీక్షతో, చెక్కుచెదరని సంకల్పంతో అమరావతి నిర్మాణం ముందుకు సాగింది. అనతి కాలంలోనే పునాదుల్లోంచి భవనాలు పైకి లేచాయి. సున్నా నుంచి ప్రారంభమైన ఆంధ్రుల ప్రయాణంలో అమరావతి చేయి పట్టుకుని ముందుకు నడిచే క్రమంలో అమరావతి కేంద్రంగా అనేక డిపార్ట్మెంట్ల భవనాలు నెలకొల్పారు. అత్యాధునిక సౌకర్యాలు, సాంకేతిక శుభగులతో రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా దాదాపు 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ భవనాలు కొలువుదీరాయి. అమరావతి కేంద్రంగా దాదాపు 525 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 16 భవనాలు ప్రభుత్వ అవసరాలు తీరుస్తున్నాయి. ఆ భవనాల వివరాలు ఒకసారి పరిశీలిస్తే, మంగళగిరిలో నిర్మించిన ఏపీఐఐసి భవనం అన్ని భవనాల కంటే ఎత్తైన భవనంగా నిలిచింది. 108 కోట్ల రూపాయలతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 12 అంతస్తులు నిర్మించారు. ప్రస్తుతం 3 అంతస్తుల్లో ఏపీఐఐసి విధులు నిర్వహిస్తూ ఉండగా మిగిలినవి వివిధ సంస్థలకు అద్దెలకు ఇవ్వాలని, తద్వారా ఆదాయం తెచ్చుకోవాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు అమరావతిని నిర్వీర్యం చేయడంతో ఇక్కడ ఎవరూ అద్దెకు రావడం లేదు. ఇక విజయవాడలోని విద్యుత్ సౌదా నిర్మించారు. ఏపీ జెన్కో, ట్రాన్స్కో, లోడ్ డిస్పాచ్ వంటి ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ 143 కోట్లతో 5 భవనాలను 5 అంతస్తుల్లో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. అలాగే మంగళగిరిలో డీజీపీ ఆఫీస్ నిర్మాణం జరిగింది. కేవలం 10 నెలల్లో ఈ భవన నిర్మాణం జరిగింది. అత్యాధునిక సాంకేతికతతో 1,10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 అంతస్తుల్లో 40 కోట్ల రూపాయలతో ఇక్కడ నిర్మాణం జరిగింది. అలాగే డీజీపీ కార్యాలయం పక్కనే పోలీస్ టెక్ టవర్స్ నిర్మాణం కూడా జరిగింది. రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా కూడా ఇక్కడ తెలిసిపోతుంది. డయల్ 100, 112 కమాండ్ కంట్రోల్ కేంద్రంతో పాటుగా ఫోరెన్సిక్, ఆక్టోపస్ కార్యాలయాలు ఇక్కడి నుంచే పనిచేస్తున్నాయి. ఈ భవనం 6 అంతస్తులతో 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవన నిర్మాణం కోసం 19 కోట్లు వెచ్చించారు. ఇకపోతే విజయవాడలో రహదారులు, భవనాల శాఖ నిర్మాణం జరిగింది. 4,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 అంతస్తుల్లో కొలువుదీరిన ఈ భవనం కోసం 100 కోట్లు ఖర్చు చేశారు. 2 అంతస్తుల్లో R&B, మిగతా వాటిలో ఏపీపీఎస్సీ సహా మిగతా డిపార్ట్మెంట్లు కొనసాగుతున్నాయి. అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత విజయవాడలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న భవనాలకు డిమాండ్ పెరిగింది. అప్పటి వరకు ఉన్న అంతస్తుపై బహుళ అంతస్తులు కట్టారు. కొత్తగా 33 కోట్లు ఖర్చు పెట్టి మరో 4 అంతస్తుల నిర్మాణం చేశారు. 1,70,000 చదరపు అడుగుల విస్తీర్ణం మేర అందుబాటులోకి వచ్చింది. ఆర్టీసీతో పాటు ఏసీబీ, రవాణా, విజిలెన్స్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఎస్సీ కమిషన్, ఈ ప్రగతి, ఐఎన్పిఆర్ శాఖ, ఫైబర్ నెట్ సహా మరికొన్ని శాఖలు ఇక్కడ కొలువుదీరాయి. ఆర్టీసీకి అద్దె చెల్లిస్తూ ఉండడంతో ఆర్టీసీకి కూడా ఆదాయం వస్తోంది. ఇక గొల్లపూడిలో ఉన్న సొంత స్థలంలోనే దేవాదాయ శాఖ తమ భవన నిర్మాణం పూర్తి చేసుకుంది. దేవాదాయ శాఖతో పాటుగా బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఇక్కడి నుంచే పనిచేస్తోంది. 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవంతి కోసం 4.5 కోట్లు ఖర్చయింది. మరోపక్క విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ కార్యాలయం రాజ్ భవన్ గా మారింది. 30 కోట్ల రూపాయలతో 1,25,000 చదరపు అడుగుల్లో ఈ పనులు చేశారు. అలాగే కనకదుర్గమ్మ గుడి ఎదురుగా 3 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక మరోపక్క 8.4 ఎకరాల్లో 176 కోట్లతో 2.52 లక్షల చదరపు అడుగుల్లో G+2 నిర్మాణంలో నేలపాడులో హైకోర్టు నిర్మాణం జరిగింది. మొత్తం 23 కోర్టు హాళ్లు ఇక్కడ ఉన్నాయి. 2019 నుంచి హైకోర్టు కార్యకలాపాలు అమరావతి నుంచే జరుగుతున్నాయి. అలాగే వెలగపూడిలో సచివాలయ భవనాల్ని 7 నెలల రికార్డు సమయంలో నిర్మించారు. ఇందుకోసం మొత్తం 526.57 కోట్లు వెచ్చించారు. 2016 అక్టోబర్ నుంచి సచివాలయ ఉద్యోగులు ఇక్కడి నుంచే విధులు ప్రారంభించారు. సచివాలయం ప్రాంగణంలోనే శాసనసభ భవనాన్ని 2016 ఆగస్టు 18 ప్రారంభించి 192 రోజుల రికార్డు సమయంలో పూర్తి చేశారు. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన సచివాలయంలో మొత్తం 5 భవనాలు G+1 నిర్మాణాలు జరిగాయి. అలాగే ఇదే ప్రాంగణంలో మరో భవనంలో శాసన మండలి భవనం నిర్మించారు. 1.2 లక్షల చదరపు అడుగుల నిర్మాణంలో దీన్ని నిర్మించడం జరిగింది. శాసనసభ, సచివాలయ భవనాలను పార్కింగ్ తో కలిపి మొత్తం 45 ఎకరాల్లో నిర్మాణం చేశారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 3 ముక్కల రాజధానులతో ఇప్పుడు ఇవన్నీ అలంకారప్రాయమేనా? ఈ భవనాల భవిష్యత్ ఏంటి? ఇన్ని వేల కోట్లు పెట్టి కట్టిన భవనాల పరిస్థితి ఏంటి? అసలుకే అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రం మళ్లీ ఈ భారం భరించగలదా? ఎందుకు ఈ అనవసరపు ఖర్చులు? అమరావతి తరలింపులో ఉదయిస్తున్న ప్రశ్నలకు బదులేది. అన్ని అమరిన అమరావతిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?